next is unit 2. Unit 2 ఏంటి? కోరిలేషన్ అండ్ కర్వ్ ఫిట్టింగ్. అసలు కోరిలేషన్ అంటే ఏంటి, కర్వ్ ఫిట్టింగ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు కోరిలేషన్ అంటే రిలేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్, రెండు వేరియబుల్స్ మధ్య ఉన్న రిలేషన్ తెలిపేదాన్ని కోరిలేషన్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని దేంతో డినోట్ చేస్తామంటే ఆర్తో డినోట్ చేస్తాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆర్. అండ్ నెక్స్ట్ ఈ యొక్క రేంజ్ అనేది కోరిలేషన్ సమ్ చేశాక వచ్చిన ఆన్సర్ అనేది -1 to 1 లో మాత్రమే ఉండాలి. ఇలా -1 to 1 లో ఉంటే అదే కోరిలేషన్. లేదా -1 to 1 లో కాకుండా ఎక్కువ నెంబర్తో మనకు ఇది చేసిన ఆన్సర్ ఇలా ఉండాలి. ఓకే, జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. అండ్ నెక్స్ట్ ఈ కోరిలేషన్ మనకు 3 టైప్స్ ఉంది. ఫస్ట్ వన్ ఈస్ ద పాజిటివ్ అండ్ నెగటివ్ అండ్ ద నో కోరిలేషన్. ఫస్ట్ రిలేషన్ ఇస్ పాజిటివ్ కోరిలేషన్. అసలు పాజిటివ్ కోరిలేషన్ అంటే ఏంటి? పాజిటివ్ కోరిలేషన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఒకే డైరెక్షన్లో వేరియబుల్స్ అనేవి పాస్ అవుతాయో దాన్ని పాజిటివ్ కోరిలేషన్ అంటాం. అంటే ఎప్పుడైతే వెంట దాటిస్తున్న రెండు వేరియబుల్స్ అనేవి సేమ్ డైరెక్షన్లో పాస్ అయ్యి ఏదైనా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, ఇక్కడ ఇంక్రీజ్తో వస్తే ఒక వేరియబుల్ అనేది నెక్స్ట్ వేరియబుల్లో కూడా ఇంక్రీజ్తోనే ఉండాలి. ఇక్కడ డిక్రీజ్తో ఉంటే నెక్స్ట్ వేరియబుల్లో డిక్రీజ్లో ఉండాలి. దాన్ని పాజిటివ్ కోరిలేషన్. అంటే ఎప్పుడైతే ఈ పాజిటివ్ కోరిలేషన్ రెండు సేమ్ డైరెక్షన్లో మూవ్ అయ్యి డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్, సేమ్ డైరెక్షన్లో మూవ్ అయితే డిక్రీజ్ కానీ ఇంక్రీజ్ కానీ అయితే దాన్ని పాజిటివ్ రిలేషన్, పాజిటివ్ కోరిలేషన్. నేను ఒక ఎగ్జాంపుల్ ఏంటో చెప్తున్నాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ మన హైట్ పెరిగే కొన్ని వెయిట్ పెరుగుతుంది కదా, హైట్ పెరిగే కొన్ని వెయిట్ పెరిగేదాన్ని పాజిటివ్ కోరిలేషన్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ నెగిటివ్ కోరిలేషన్. ఎప్పుడైతే నెగిటివ్ కోరిలేషన్లో ఏదైతే టూ వేరియబుల్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయో, ఎప్పుడైతే సేమ్ డైరెక్షన్ అక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఏదైనా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, ఇంక్రీజ్ అవ్వాలి డిక్రీజ్ అవ్వాలి, కానీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే దాన్ని మనం నెగిటివ్ కోరిలేషన్ అంటాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాము. సపోజ్ ఏ వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఈ వాటర్ బాటిల్లో మనం వాటర్ని ఫిల్ చేసాం. ఎప్పుడైతే మనం వాటర్ని ఫిల్ చేసామో వాల్యూమ్ అంటే వాటర్, వాల్యూమ్ అండ్ ప్రెజర్ అంటాం. వాల్యూమ్ ప్రెజర్. ఎప్పుడైతే ఆ వాటర్ బాటిల్లో వాల్యూమ్ని మనం పెట్టామో దాని యొక్క ప్రెజర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఆపోజిట్ డైరెక్షన్లో రెండు జరిగేదాన్ని నెగిటివ్ కోరిలేషన్ అంటాం. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ నో కోరిలేషన్. అంటే ఏంటి? ఏదైతే పాజిటివ్ కోరిలేషన్ నెగిటివ్ కోరిలేషన్ రెండు మధ్య ఉంటాయో దాన్ని నో కోరిలేషన్ అని చెప్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఈ కోరిలేషన్ కోఎఫిషియంట్. నెక్స్ట్ టాపిక్ కోరిలేషన్ కోఎఫిషియంట్. ఈ కోరిలేషన్ కోఎఫిషియంట్లో ఫెడరల్స్ పర్సన్స్ కోరిలేషన్ కోఎఫిషియంట్ అని క్వశ్చన్ అంటారు. ఈ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఎలా కనుక్కోవాలి, అసలు ఏంటి, అసలు కోరిలేషన్ అంటే ఏంటి ఇప్పుడు చెప్తాం. ఒక టూ వేరియబుల్స్ మధ్య డిఫరెన్స్ చెప్పేది కోరిలేషన్ అంటారు. ఇప్పుడు ఈ కోరిలేషన్లో మనకి ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి? 4 ఫార్ములాస్ ఉన్నాయి. మనకి ఏదో మనకు నచ్చిన ఏదో ఒక ఫార్ములా తీసుకొని మనం డివైడ్ చేసి సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటి అసలు క్యాపిటల్, ఇక్కడ మనం చాలా స్మాలెస్ట్ ఫార్మ్ ఇది, దీన్ని ఫైండ్ అవుట్ చేసుకొని దీని ద్వారా మనం సమ్స్ చేసుకుంటాం. ఇప్పుడు సిగ్మా ఎక్స్ వై అసలు క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అసలు ఎలా కనుక్కోవాలి? అసలు క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంటి, క్యాపిటల్ వై అంటే ఏంటో చూద్దాం. క్యాపిటల్ ఎక్స్ అంటే మనకి 8x minus x bar. క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x minus x bar. x అంటే మనకి ఇచ్చిన వాల్యూస్, x bar అంటే మనం మీన్ ఫైండ్ అవుట్ చేసేదాన్ని x bar అంటాం. నెక్స్ట్ క్యాపిటల్ వై అంటే y minus y bar. మనం y bar అంటే ఏమి క్యాలిక్యులేట్ చేస్తాం? y అంటే మనకి ఇచ్చిన ఫ్రీక్వెన్సీ వాల్యూస్. అలా సమ్ డేటా ఇస్తాడు, సమ్ డేటాని బట్టి మనం ప్రాబ్లం చేస్తే మనకి వచ్చిన ఆన్సర్ ఈజీగా అయితే చేసేది. నెక్స్ట్ చూడండి, ఈ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్, దీన్ని ఈ వాల్యూ వచ్చింది, ఈ వాల్యూని హోల్ స్క్వేర్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది.
నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం.